ఏంది బావా, ఒక పందెం వేసుకుని ఒక ఆట వేసుకుందామా? ఒరేయ్, నీకు పుణ్యం ఉంటదిరా. నీ ఆటకో దండం, నీ పంజానికో దండంరా. ఏంది బావా అట్ట బెదిరిపోతావేంది? ఏందక్క అట్ట బెదిరికోట్లా బెదిరిపోతున్నాడు? పిరుకోడ్రా బాబుగా వదిలే. అవునక్క, మొన్న నీకు ఘనంగా సన్మానం జరిగిందంట కదా? ఏదోలే, వాళ్ళ అభిమానంతో చేశారు. నాకు సన్మానం చేయడం కొంతమందికి గిట్టదురా తమ్ముడు. ఏ పనికి మనోడు చెప్పాడో చెప్పక్క, చెప్పు, అడ్డంగా నరికి పడేస్తా. ఈసారి సన్మానం చేసినప్పుడు చెప్తాను లేరా తమ్ముడు, అప్పుడు అలాగే చేద్దు గాని. అమ్మా త్వరగా అన్నం పెట్టు, బయటకెళ్ళాలి. తొడగొట్టావనుకో లోటు ఇరుగుద్ది. అదేంటి చిట్టి పుసుకుని అంత మాట నేసినావో? అమ్మా నాకు అన్నం పెట్టమ్మా, నేను వెళ్ళాలని చెప్పాను కదా. అమ్మ నాకు కూడా పెట్టు, నేను కూడా వెళ్ళాలి. నువ్వెక్కడికే? ఫ్రెండ్స్ అందరం సినిమాకి వెళ్తున్నాం అక్క. నా సంగతి తర్వాత గాని మనోడు మొహం మార్చుకున్నాడేంటి, పాపం ఫీల్ అయినట్టున్నాడు. అయితే అవని. చిట్టి నువ్వు ఈ ఉద్యోగం మానే. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? నోరు మూసుకొని మా నాకు అన్నం పెట్టు, టైం అవుతుంది. ఏటి పెట్టేది? ఇందాక నుంచి వస్తున్నాను, సిరుపురులు ఆడిపోతున్నావు. ఏదో కేసులుంటాయి కదమ్మా. అది అది నా మేనకోడలు. ఇప్పుడు దాకా నా మీద కోపంతో అనింది అనుకున్నా, నిజంగా బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. దేవతల్లి చిన్న కోడలు చెప్పింది, నేను ఎక్కడికి వెళ్ళను. అక్క చిట్టితో పాటు నాకు భోజనం పెట్టే. అనవసరంగా అన్నావు కదే. సారీ అక్క, వాడు అట్నుంచి నరుక్కొస్తాడు అనుకోలేదు. నా తమ్ముడా మజాక. చూడండి, మీరెన్ని ముష్టి పేర్లు రాసినా అవన్నీ జరిగేవి కాదు గాని నేను చెప్పినట్లు విను. ఏటి సీరియస్ గా చూస్తున్నా? అబ్బా, పెళ్లి చేసుకోమంటే కోపంగా చూసి ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను. చిచి రండి వడ్డింతాను. పదనా భోంచేద్దాం. భోంచేద్దాం కానీ అమ్మడు, వాడిని బయటికి పంపించే మార్గం లేదా? అమ్మని 2 రోజులు బయటికి వెళ్ళమన్నానా, వచ్చేసరికి వాడు ఇంట్లో ఉండడు. ఏదో అమ్మ మొహం చూసి ఊరుకుంటున్నా. లేదక్క, ఈసారి ఏదో ఒక ప్లాన్ వేయాలి. వేసేదేదో మంచి ప్లాన్ ఇవే, సరేనా? డన్. రండి. అబ్బా ఏమెండాలి రాబాయ్. అన్నా ఇంత పెద్ద ఇల్లుందంటే బాగా డబ్బులుంటాయి కదన్నా. సూపర్ ఉందన్నా. చూడు తమ్మి, మనం ఈడ ఎంక్వైరీ చేయడానికి వచ్చినాం, షూటింగ్ లొకేషన్ చూడడానికి రాలే. సమాజమైందా? ఏంటన్నా విసుక్కుంటున్నావు? తమ్మి నువ్వు కొత్తోన్వి, నీకు మేడం సంగతి తెలియదు. మేడం దగ్గర పని చేసినప్పుడు పనే చేయాలి, మజాక్ చేసినప్పుడు మజాక్ చేయాలి. తేడాలు వస్తే తోలు తీస్తుంది. సమాజమైందా? అలాగే అన్నా, చూస్తావు కదా నా పర్ఫార్మెన్స్. తిను. ఇతను మన పెద్దన రికమెండేషన్ మేడం. కొత్తగా మన ట్రూప్ లో జాయిన్ అయ్యిండు. ఏయ్ మనదేమైనా డ్రామా కంపెనీ అనుకుంటున్నావా? ట్రూప్ అంటున్నా, కొంచెం భాష మార్చు. మీతోనే పడలేకపోతున్నావంటే మళ్ళీ వీడు కూడానా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,